హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ ఉమెన్. ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఎక్కువగా గారెలు చేస్తూ ఉంటాం కదా. అయితే చాలా మందికి గారెలు చేసేటప్పుడు గారెలు గట్టిగా రావడము లేదా ఎక్కువ ఆయిల్ పీల్చేయడము జరుగుతూ ఉంటుంది. సో నేను ఈ వీడియోలో మీకు గారెలు ఫ్లఫీగా, చాలా స్పాంజీగా, పైనంతా కూడా చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఒక మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో కొన్ని మంచి యూస్ఫుల్ టిప్స్ అండ్ టెక్నిక్స్తో చూపిస్తాను. సో ఈ టిప్స్ అన్నిటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గారెలు చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. అయితే మనకి గారెలు చాలా బాగా రావాలంటే మెయిన్గా క్వాలిటీ బాగున్న కొత్త మినపగుళ్ళని గారెల కోసం తీసుకోవాల్సి ఉంటుంది. మరి అలాంటి మినపగుళ్ళని మనం మార్కెట్లో సరైనవి చూసి ఎంచుకుని తీసుకోవడం కొంచెం కష్టం. అలాంటప్పుడు విజయలక్ష్మి డీప్ బ్రాండ్ మినపగుళ్ళని తీసుకోవడం చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇవి కొత్తవి, దేశవాళీ మినపగుళ్ళు, వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీంతో పిండి కూడా ఎక్కువ ఒదగడం వల్ల గారెలు కూడా ఎక్కువ అవుతాయండి. ఈ మినపగుళ్ళు గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకోండి. ఇది 30 years నుంచి ఉన్న బ్రాండ్ కదా. నేను ఇక్కడ గారెలు ఒక బౌల్లోకి 1 గ్లాస్ మినపగుళ్ళని తీసుకున్నానండి. ఇవి 250 grams ఉంటాయి. వీటిని 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఇవి మునిగేలాగా ఇందులో కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుని వీటిని కంపల్సరీ మినిమం 4 నుండి 5 గంటల పాటు నానపెట్టుకోవాలండి. పప్పుని అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ టైం మనం నానపెట్టినట్లయితే గారెలు ఎక్కువ ఆయిల్ పీల్చేయడమో లేదంటే గట్టిగా రావడమో జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా 4 గంటల పాటు పప్పుని నానపెట్టుకునేటప్పటికి పప్పు మనకి ఈ విధంగా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని పూర్తిగా వడకట్టేసుకోవాలి. ఒక జల్లెడలోకి కానీ స్ట్రైనర్లోకి కానీ పప్పుని తీసేసుకుని వాటర్ని పూర్తిగా వడకట్టేసుకోండి. వీటిని విధంగా పూర్తిగా వాటర్ లేకుండా వాడేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుని రుబ్బుకోవాలి. నేను ఇక్కడ గ్రైండర్లో పప్పుని రుబ్బుతున్నానండి. గ్రైండర్లో పప్పుని వేసే ముందు కొంచెం వాటర్ని యాడ్ చేసి అప్పుడు వేసుకోండి. గ్రైండర్ మనకి ఫ్రీగా తిరుగుతుంది. అలాగే పప్పు కూడా ఎక్కువగా రాళ్ళకు అతుక్కుపోకుండా ఉంటుంది. మనం ఇక్కడ గారెకి పిండిని బాగా గట్టిగా రుబ్బుకుని తీసుకోవాలండి. సో మరి గ్రైండర్ తిరగట్లేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, అంతే. ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దు. పప్పు కాస్త ఈ విధంగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దీంట్లో సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకోండి. అంతేగాని పిండిని రుబ్బిన తర్వాత ఉప్పుని యాడ్ చేయొద్దు. అలా చేస్తే మనకి పిండి బాగా లూజ్ అయిపోతుంది. అదీ కాక పిండి కూడా చేదు వచ్చేసే అవకాశం ఉంటుంది. వాటర్ని మాత్రం అసలు ఎక్కువ యాడ్ చేయకండి. ఫస్టే కొంచెం చూసుకుని యాడ్ చేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత పిండి ఇంకా లూజ్ అవుతుంది. సో నేను మొత్తంగా 1 కప్పు మినపగుళ్ళకు గాను 2 టేబుల్ స్పూన్ల వాటర్ని మాత్రమే యూజ్ చేశానండి. ఇక్కడ చూడండి, పిండిని విధంగా గట్టిగా, మరీ టూత్ పేస్ట్ లా కాకుండా లైట్గా ఈ విధంగా బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసేసుకుని తీసుకోండి. నాకు ఇక్కడ పిండి చాలా ఎక్కువ అయిందండి. సో నాకు ఈ పిండి అంతా కూడా గారె వేసుకోవడానికి ఎక్కువైపోతుంది. సో అందుకని ఇందులో కొంచెం పిండిని నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాను. ఆ పిండితో నెక్స్ట్ డే అయినా మనం గారె వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో వెంటనే కొంచెం జీలకర్ర వేసుకుని కలుపుకోండి. పిండి నల్లగా అవ్వకుండా ఉంటుంది. మీరు ఇలా ఒక జీలకర్రను మాత్రమే యాడ్ చేసుకుని ప్లెయిన్ గా గారెలు వేసేసుకోవచ్చు. లేదంటే ఇందులో జీలకర్రతో పాటు సన్నగా తరిగిన కొంచెం పచ్చిమిర్చి తరుగు, కొంచెం అల్లం తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే ఈ మూడింటిని మిక్సీ జార్లో కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని అయినా వీటిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. మీరు పూజల టైంలో కనుక గారెలు వేస్తున్నట్లయితే ఉల్లిపాయ వాడరు కాబట్టి ఈ ఉల్లిపాయను ఒకటి తప్పించి మిగతా వాటిని అన్నింటినీ యాడ్ చేసేసుకోండి. మీరు కావాలంటే ఇందులో కొన్ని మిరియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. హోటల్ యాడ్ చేస్తారు. ఇలా వీటిని అన్నిటిని యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్టు ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని ఒకవైపుకే బాగా తిప్పుతూ 1 నిమిషం పాటు బాగా బీట్ చేసుకోండి. దీనివల్ల మనకి పిండి గాలి నింపుకొని ఫ్లఫీగా అవుతుంది. అప్పుడు మనం గారె వేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి గారెలు. దీన్ని విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసి వాటర్లో వేసి చెక్ చేయండి. వాటర్ పైన పిండి విధంగా తేలాలి. ఇలా ఉంటే పిండి ఫ్లఫీగా ఉండి పర్ఫెక్ట్గా ఉందని అర్థం. అలా కాకుండా మునిగిపోయిందంటే ఇంకొంతసేపు మళ్ళీ బీట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి గారె వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా ఉన్న ప్యాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ని బాగా వేడి చేసుకోండి. అలాగే నేను ఇప్పుడు మీకు 4 పద్ధతుల్లో గారెలు వేసుకోవడం చూపిస్తాను. ఇక్కడ జనరల్ గా చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే పిండిని కొంచెం చేతిలోకి తీసుకుని చేతి మీద గారెని ఇలా ఒత్తేసుకుని ఆయిల్లో వేసేస్తూ ఉంటారు. లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద గానీ, పాల కవర్ మీద గానీ, అరిటాకు మీద గానీ విధంగా చేసైనా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. పిండిని ఒత్తద్దండి, గట్టిగా చేతితో ఫ్లఫీగా చేసుకున్న పిండి మొత్తం మళ్ళీ అణిగిపోయి గారెలు గట్టిగా వచ్చేస్తాయి. ఒకవేళ మీరు ఇలా చేసుకున్నా కూడా ప్లాస్టిక్ కవర్ని పిండి వదిలి సరిగ్గా రావట్లేదు, గారి మంచి షేప్లో రావట్లేదు అనుకుంటే ఏదైనా బాక్స్ని కానీ, గిన్నెని కానీ, లేదంటే ఏదైనా గ్లాసుని కానీ తీసుకుని ఒక శుభ్రమైన క్లాత్ని దానికి ఈ విధంగా చుట్టేసుకుని దీన్ని ఒకసారి తడుపుకుని తర్వాత దీని మీద గారెను వేసుకుని తీసుకున్నారంటే చేతిలోకి ఈజీగా పిండి వదిలి వచ్చేస్తుంది. ఈ పద్ధతిలో అయితే కవర్ మీద కన్నా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు.
కానీ ఇలా చేతిలోకి పిండిని తీసుకుని ఆయిల్లో వదలడమే భయం అనుకుంటే మీరు బిగినర్స్ అయితే మనందరి ఇళ్లలో అట్ల పుల్లలు ఉంటాయి కదా, కొంచెం వెడల్పుగా ఉన్న దాన్ని తీసుకుని దాన్ని ఒకసారి తడిపి దాని మీద పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఈ అట్ల పుల్లని ఆయిల్ మీద పెట్టి ఇలా లైట్గా కదిపారంటే పిండి ఆయిల్లోకి ఈజీగా వదిలొచ్చేస్తుంది. ఈ పద్ధతిలో అయితే అసలు చేయి కాలుతుందన్న భయమే ఉండదు. ఇలా మీరు అట్ల పుల్లనే కాదండి, వెడల్పుగా ఫ్లాట్గా ఉన్న గరిటెని ఏదైనా వాడచ్చు, లేదంటే టీ ఫిల్టర్తో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా వీటిలో మీకు నచ్చిన వీలైన పద్ధతిలో గారెల్ని ఆయిల్లో వేసి కడాయికి సరిపడా ఇవి ఫ్రీగా ఫ్రై అవ్వడానికి వీలుగా ఉండేటట్లు వేసుకుని వీటిని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకుని వీటిని ఆయిల్ లోంచి తీసేసి వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. గారెలు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, చూస్తుంటేనే తినేయాలనిపించేస్తున్నాయి కదా. ఇవి పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. వీటిని నేను కట్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. లోపల గట్టిగా లేకుండా ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా, ఎయిర్ గ్యాప్స్ కూడా కనిపిస్తున్నాయి చూసారా. ఫ్రెండ్స్ మరి చూసారు కదా గారెలు చాలా బాగా వచ్చాయి కదా. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే విజయలక్ష్మి డీప్ బ్రాండ్ మినపగుళ్ళు మనకి అన్ని గ్రోసరీ స్టోర్స్లోను, సూపర్ మార్కెట్లోను, ఆన్లైన్లో అమెజాన్ లాంటి వెబ్సైట్లోను ఈజీగా దొరుకుతాయి. వీటి బెస్ట్ బయింగ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అలాగే వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, మీరు అక్కడ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్ మరి మీరు కూడా గారెని విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియజేయగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.